పిల్లలని అప్రోప్రియేట్గా పెంచడం, సెల్ఫ్ కంట్రోల్ని డెవలప్ చేయడం, సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేయడం, ఇండివిజువల్ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేయడం, దానికి తల్లిదండ్రులు కూడా భాగస్వామి ప్రాథమిక దశలో అయితే. ఉదాహరణకి నేను చూస్తూ ఉంటాను, ఈ మధ్యకాలంలో నా క్లినిక్కి దాదాపు ఒక 5-6 కేసులు వచ్చాయండి. ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ చదివేటువంటి అబ్బాయి, ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఏంటంటే, సార్ మా అబ్బాయి యాపిల్ ఫోన్ అడిగాడు సార్, తీపిచ్చండి సార్, ఐఫోన్ అడిగాడు, తీపిచ్చండి సార్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అడిగాడు సార్, కొనిపెట్టండి సార్. కానీ చట్టరీత్యా ఇప్పుడు వచ్చే చట్ట ప్రకారంగా 18 సంవత్సరాలు నిండకుండా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళి జైలు వేస్తారనేటువంటి చట్టం అని తెలిస్తే మేము బంకపడుకునే కూడా కొనిపించాడండి. కానీ కొనిపించాను, కానీ నేను వాడడం లేదండి. తర్వాత ఇప్పుడు అవి తెచ్చిచ్చిన ఒక వారం 10 రోజుల వరకే చదువుతాడండి, మళ్ళీ తిరిగి ఇంకోటి కావాలంటాడండి. ఇది నిరంతరం అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే 18 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడు తన యొక్క కోరికలకి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది? ఇది కారణము 18 సంవత్సరాలు మార్చేదా? ఎందుకు ఇలా ఏర్పడ్డాడు? సార్ నా శక్తి సామర్థ్యాలు తక్కువ సార్, నాకు వచ్చేది 20-30 వేల రూపాయలు జీతం సార్, 15-20 వేల రూపాయలు ఇంటి ఖర్చులు అయిపోతున్నాయి సార్, నాకు మిగతాటి ఖర్చులు చాలా కష్టమైపోతుంది అంటే ఇక్కడ ఏంది ఆర్థిక పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు నా కొడుకు తెప్పిస్తే తప్ప, ఇస్తే తప్ప తను చదవను అంటాడు. ఏంటి పరిస్థితి? నాకు ఏమి అర్థం కాని పరిస్థితి, నేనేం చేయాలో అర్థం కావడం లేదు, ఏం చేయాలి? దీనికి కారణం ఏంటిని ఆలోచిస్తే ప్యాంపరింగ్ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారండి ఇళ్లలో. కొందరు ఫ్యామిలీలుగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది. గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే వంశవృక్షం అనేది చాలా నానుడి. అంటే నా కొడుక్కి ఒక కొడుకు పుట్టాడంటే ఇది వంశవృక్షం అని చెప్పి ఆ పిల్లవాడిపై చిన్న మాటకు కూడా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. హైలీ ప్రొటెక్టెడ్ చైల్డ్ అంటే తల్లిదండ్రులు ఒక మాట ఇలా ఒక డిసిప్లిన్ చెప్పేసి ఇలా ఇలా ఉండాలని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ వైలేట్ చేస్తూ వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే పిల్లవాడికి ఇష్టానుగుణంగా పెంచేవాళ్ళు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏమైనారు, అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ ముందు చనిపోయాడు. ఇప్పుడు ఈ అబ్బాయి అంటే ఇప్పుడు ఏమైపోయింది, తన యొక్క కోరికలన్నీ కూడా నో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి, అందుకోసమే నేను చెప్పడంలో విటమిన్ ఎన్ని ఆ యొక్క కన్సిస్టెన్సీని ఫ్యామిలీ మొత్తం పాటించాలి. ఏదో తల్లి నో చెప్పి తండ్రి ఎస్ చెప్తే ఒకరు దండించే వాళ్ళు ఉండాలి, ఒకరు పర్మిట్ చేసే వాళ్ళు ఉండాలి అనేటువంటి సామెత చెప్తుంటారు. గట్టిగా స్ట్రిక్ట్గా ఒకరు ఉండాలి, కొంచెం చాలా లీజినెస్గా ఉండాలి. అవి ఉంటే కదా పిల్లకాయలకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము నోలో ఎక్కడ కండిషన్స్ లేవు.